ఉమామేశ్వర గారు మీరెలా చూస్తారండి? నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసామని చెప్తున్నారు. అలాగే వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకి, ఒక 2-3 రాష్ట్రాలకు ఖచ్చితంగా కొంత లాభం చేకూర్చారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మీరు ఎలా చూస్తారు అసలు మొత్తంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానాన్ని కావచ్చు, నిన్న బడ్జెట్లో ఏమేమి అంశాలు ఎక్కువగా హైలైట్ అయ్యాయి, వాటికి సంబంధించి మీరేం చెప్తారు? ఒకటి ప్రధానంగా ఇది అంచనాలు. ఒకటి మామూలుగా అంటే బేసిక్ కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పినప్పుడు, ఒక మన ఇంటి పెద్దగా ₹1 సంపాదిస్తే దాన్ని మనం ఏ మేరకు ఖర్చు పెడతాము అనేది, మనం నెల జీతం వచ్చే వాళ్ళు ఎలా అయితే మనకి ఒక నెలకి ఒక 50,000 60,000 వస్తాయనుకుంటే దాంట్లో ఎంత ఖర్చు పెడతాం, ఎంత మిగుల్చుకుంటాము అనేటువంటి లెక్కలు ఎలా వేస్తామో అలా ముందస్తుగా మనం వేసుకునేటువంటి అంచనా ఈ బడ్జెట్ అని. ఈ బడ్జెట్ లో ఈ వచ్చినటువంటి అంచనాలు రేపొద్దున వాస్తవం కావచ్చు, లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి మన దగ్గర వచ్చేటువంటి డబ్బుకు సంబంధించి మనం ఎలా ఖర్చు చేయాలి అని ఒక ప్రణాళికని రూపొందించుకోవడమే మనం బడ్జెట్ గా చూస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం కనుక చూసినట్లయితే రూపాయి రాక పోక దాంట్లో కనుక చూస్తే ఆదాయ పన్ను నుంచి 19% వస్తే, కార్పొరేట్ పన్ను నుంచి ఒక 17% వస్తే, జిఎస్టీ నుంచి 18%. ఈ 3 పద్దులే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. కస్టమ్స్ అవన్నీ 4, పన్నేతర ఆదాయం ఒక 9% ఇట్లా కనపడుతుంది. అప్పుల నుంచి తెచ్చుకునేదే 27% దాకా ఉంది. అంటే అప్పులు తెచ్చుకోవాలి. ఆదాయ పన్ను దాదాపు ఆదాయ పన్ను అయితే మన దేశంలో కేవలం 8 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు. అందులో చాలా మంది రిటర్న్ దాఖలు చేసి మళ్ళీ టీడీఎస్ కి అప్లై చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఇందులో మనకి వచ్చేటువంటి ఈ ప్రత్యక్ష పన్ను నుంచి వచ్చేటువంటి అమౌంటే చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఈ నెట్ ని విస్తృతపరచుకోవడానికి ఎంతవరకు చాలా మంది పన్ను ఆదాయం స్లాబుల్లోకి రావాల్సిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు సక్రమంగా దాన్ని వచ్చే విధంగా లేకుండా తప్పించుకునే మార్గాలు చూస్తున్నారనేది కామన్ మ్యాన్ ఆరోపణ చాలా రోజులుగా జరుగుతున్నది. సో కాబట్టి ఆ ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలని ఎట్లా చూడాలి అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కొంత కసరత్తు చేసినట్టు కనపడుతుంది ఈసారి. అట్లాగనే ఈ బడ్జెట్ కి సంబంధించి వాళ్ళు ఒకటి రాజకీయపరమైన అంశాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా చూస్తారు. ఇప్పుడు రాగల 5 సంవత్సరాలప్పటికి ప్రధానమంత్రి గారు ముందు నుంచి ఒకటే మాట చెప్తున్నారు, ఇది ఇయర్ వైజ్ గా అనే దృష్టితో చూడడం లేదు, ఈ సెగ్మెంట్ వైజ్ గా మేము రాగల 5 సంవత్సరాల పాటు ఏం చెయ్యాలి అనే దాని ఒక దిశానిర్దేశం చేయడంతో పాటు 2030 నాటికి ప్రపంచంలోనే ఒక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దీన్ని తీసుకురావడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే దీని ఒక బృహత్ ప్రణాళికని రూపొందించుకున్నాం. అది స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము అన్నారు. సో దానికి ఒకేసారిగా మనం అన్ని రంగాలని పైకి లేపలేము. కాబట్టి అంటే కొన్ని రంగాలకి ముందు ఊతం ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్ గా మిగిలిన రంగాలు ఉత్తేజితం అవుతాయి. సో కాబట్టి దానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఒకటి దీంట్లో వాళ్ళు ఒక 9 అంశాలను పెట్టుకున్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలు అని. మహిళలకి సంబంధించి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈసారి చేపడుతున్నారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేదానికి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కి, క్రచ్లకి, ఇట్లాంటి వాటన్నిటి కూడా సపోర్ట్ మెకానిజం అంతా చేస్తూ ఉంటున్నారు. తర్వాత మహిళలకు నైపుణ్యాలు, స్కిల్ పెంచడానికి బ్రహ్మాండమైనటువంటి చేస్తున్నారు అంటున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి అండగా ఉంటామంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్ గా చేసుకుంటాము అని అంటే స్టాంప్ డ్యూటీని బాగా తగ్గిస్తాము. మేజర్ డెసిషన్ గా చెప్పాలి. మేజర్ డెసిషన్స్ మనకి బ్రహ్మాండమైనటువంటి అవకాశం దక్కుతుంది. అంటే అట్ ది సేమ్ టైం మామూలుగా మీరు ఇందాకన్నారు ఏదో భాగస్వామ్య పక్షాలని సంతృప్తి పరచడము, ఇవన్నీ మన పొలిటికల్ ఎరీనాలో చూసేటువంటి అంశాలు. ఒక అంశం ఆర్థికవేత్తల ముందుకి వచ్చినప్పుడు దీంట్లో ఒకటి ఆయా రాష్ట్రాలని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మొత్తంగా దేశంలో ఆర్థిక పరిస్థితిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉందో ఆ ఇంబ్యాలెన్స్ ని కొంచెం
ఇది చేసుకుంటూ సమాంతరంగా అన్ని రాష్ట్రాలతో వాటిని తీసుకొని వచ్చి వడివడిగా బడ్జెట్ ఇచ్చేది చేయాలి. అట్ ది సేమ్ టైం అంతర్జాతీయంగా మనం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఒక్క ఏడాదిలో సాధ్యమయ్యేవి కాదు. ఇవన్నీ ఒక్క బడ్జెట్ తో తీరేవి కాదు ఇవన్నీ కూడా. సో కాబట్టి అటు విద్యని చూసుకోవాలి, వైద్యాన్ని చూసుకోవాలి, ఆరోగ్య రంగాన్ని చూసుకోవాలి, మౌలిక సదుపాయాలను చూసుకోవాలి, రహదారుల నిర్మాణం చూసుకోవాలి. ఒక్క రహదారి నిర్మాణం జరిగితే పారిశ్రామిక అభివృద్ధి వేగంగా పుంజుకుంటుంది. సో ఇక్కడ అన్నిటినీ చూసుకుంటూ ఉండాలి. అందులో ఇప్పుడు మనకి బ్రాడర్ గా మన తెలుగు రాష్ట్రాల నుంచి గమనించినప్పుడు అంటే పక్కన వాళ్ళకి ఏమొచ్చింది అనేది చూసినప్పుడు దాంతో బేరీజ్ వేసుకోవడమే కనపడుతుంది ఆటోమేటిక్ గా. ఈ కంపారిజన్ ఉంటుంది. మనం ఎప్పుడు వచ్చినా కానీ మనకి ఏదైనా మనకి తెలంగాణకి 4 వచ్చినాయంటే ఆంధ్రప్రదేశ్ మరి వాళ్ళకి 4 వచ్చి మాకు 4 అంటే ఇట్లా వడ్డీ. ఉమామేశ్వరరావు గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే ఒక అంశం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి పెద్ద ఊతం ఇచ్చేటటువంటి బడ్జెట్ అని చెప్పడంలో ఎక్కడ విమర్శకులు కూడా దానికి ఆస్కారం లేదు. విమర్శలకు కూడా ఆస్కారం లేదు. మౌలిక సదుపాయాల రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఏదైతే ఉందో, ఒక పక్క పోర్టులు కానీ, విమానాశ్రయాలు కానీ, జాతీయ రహదారులు కానీ, వీటన్నిటితో పాటు మరికొంది అంటే ఈవెన్ విద్యుత్ రంగానికి కూడా ఖచ్చితంగా 11 లక్షల కోట్లతోటి మౌలిక సదుపాయాలు దాదాపు 7-8 రాష్ట్రాల బడ్జెట్ అంతా తీసి మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తున్నారు. తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చే రాష్ట్రాలకు ఆకర్షణీయమైన రుణాలు ఇస్తామంటున్నారు. ప్రోత్సాహకరిస్తాం. మేము మౌలిక సదుపాయాల రంగంలో ఇది వస్తాము అని అంటే మేము పెట్టుబడి పెడతాము, దాని మీద మళ్ళీ మీరు రిటర్న్స్ వచ్చేటట్టు చూసుకొని వాటిని తీర్చుకోండి, వాటికి కావాలంటే సులభతరమైనటువంటి రుణ సదుపాయాలు కూడా కల్పిస్తాము అంటున్నారు. గ్రామీణాభివృద్ధి రంగానికి 2,66,000 కోట్ల దీని మేరకు ఇది చేస్తామంటున్నారు. సో అట్లాగనే వ్యవసాయ రంగానికి 1.5 లక్షల కోట్లు కేటాయిస్తారు. మీరు గమనించారో లేదో, కాంగ్రెస్ మా బడ్జెట్ ని, మా మేనిఫెస్టోని చూసి కాపీ కొట్టిన బడ్జెట్ అంటోంది. అంటే సంక్షేమానికి పెద్దపీట వేశారు. దాదాపు ఈ 11 సంవత్సరాలు, ఈ 13 బడ్జెట్లలోనూ కూడా ఇది ఒక డిఫరెంట్ గానే చూడాలి అనేటటువంటి అంశం కూడా ప్రధానంగా ముందుకొచ్చింది. అంటే ఒక సంక్షేమ రంగానికి, అదే సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి, అంటే ఇది జనరల్గా మోడీ గవర్నమెంట్ నుంచి సంస్కరణల బడ్జెట్ ఆశిస్తారు. నిన్న అదే రకంగా స్టాక్ మార్కెట్ కూడా అదే రకంగా స్పందించింది. సంస్కరణల బడ్జెట్, స్టాక్ మార్కెట్ దాన్ని అనలైజ్ చేసుకోవడానికి కూడా కొంతసేపు ఊగిసలాట ధోరణితో అదే తర్వాత ప్రాథమికంగా ఇది సంస్కరణల బడ్జెట్ కాదు, సంక్షేమ బడ్జెట్ అన్న భావం అయితే మొదట్లో ఇంజెక్ట్ అయింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల మార్పుల్లో ఇప్పుడు అది దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అదే సందర్భంలో విద్యుత్ రంగానికి ఇచ్చినటువంటి ఊతాన్ని చూసి బడ్జెట్కి కూడా స్టాక్ మార్కెట్ స్పందన కూడా మారింది. అంటే ఓవరాల్గా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ బయటికి కనిపించేలాగా సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ లాగా కనిపించినప్పటికీ సంస్కరణల కంటే కూడా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి పెద్దపీట వేయటం అనేది ఈ బడ్జెట్లో ఒక గుణాత్మకమైన మార్పుగానే చెప్పాలి.